నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోడ్ల వెంబడి కొబ్బరి బొండాలు, వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు. మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు. 10వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. ఘనంగా అంతర్జాతీయ మోటార్ మెకానికల్ దినోత్సవం. పలువురు మెకానిక్లకు సన్మానాలు. సంక్షేమము, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 25, 26 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, వీధి దీపాలు వంటి వివిధ సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. పెనుపాడు చెరువు వద్ద గల పోతురాజస్వామి గుడి వద్ద నుండి రామాలయం వీధి, కరేటివారి వీధికి తదితర ప్రాంతాలకు తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అందుకోసం ఆయా ప్రాంతాల పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఐటీతో పాటు ఇతర రంగాల్లో కూడా సమగ్ర అభివృద్ధి సాధించేందుకు నూతన సంస్కరణ తీసుకొస్తున్నట్లు చెప్పారు. పరిశోధన స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తద్వారా తలసరి ఆదాయం పెరిగి ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా నష్టపోయిందని, సరైన రాజధాని కూడా లేని ప్రాంతంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, సుపరిపాలన అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ కుదూస్, వసంతం అశోక్, రావి కృష్ణమోహన్, ఈదర పూర్ణచంద్, జొన్నాదుల మహేష్, అన్నం పిన్నారావు, తాడిబైన బ్రహ్మేశ్వరరావు, బోయపాటి అరుణ, మైలా కోటేశ్వరరావు, విజయ్ కుమార్, శ్రీనివాసరావు, కల్వకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కాలం పాటు కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క పాలన గురించి, ఈ పాలనలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ పరంగా, సామాజిక పరంగా, అభివృద్ధి పరంగా ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో అఖండ విజయాన్ని సాధించి పెట్టినటువంటి ఈ 5 కోట్ల తెలుగు జాతికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత పాలకులుగా, పార్టీగా మాపై ఉంది అనే భావంతో ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నటి దినాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేసిన తరుణంలో నాకు కూడా భారతదేశంలో ఎవరికి రానటువంటి విజయాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఇచ్చిన ఘనత కూడా ఈ 33 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలది అని చెప్పి, పట్టభద్రులది అని చెప్పి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి మా వంతు బాధ్యతగా ఎవరెవరు ఏ రకంగా సమస్యలతో ఉన్నారు, ఇంకా మేము ఈ 12 నెలల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని, ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని, ఏదైతే ఎన్నికల ముందర సూపర్ 6 చెప్పామో దాన్ని కూడా ఖచ్చితంగా 600 అయినా 106 అయినా అమలు చేస్తామని చెప్పి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్యలు పరిష్కరించడానికే, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పినటువంటి
ఆశయాన్ని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నటువంటి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం కానీ, లోకేష్ అన్న నాయకత్వం కానీ, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమాన్ని ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఏ రకమైనటువంటి సంకల్పం పేదవాడి పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి, పాలకులకి ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాదు, ఈ రోజున మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వటమే కాకుండా, మరి అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి బస్సులో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆ రకంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి. దానికి వాళ్ళకున్న సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడానికే ఈ తొలి అడుగు ద్వారా ఈ సంవత్సర కాలం మేము ఏ రకంగా పాలన చేశామని చెప్పి చెప్పాలి. పాలనలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఏ రకమైన పొరపాట్లో తెలుసుకోవడానికి వస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీ సమస్యలు ఏమైనా సరే తీరకపోయినట్లయితే ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనే దానికి ఇది ఒక వేదికగా నీ ఇంటి ముందుకు వస్తూ ఉంది ప్రభుత్వం, నీ దగ్గరికి వస్తూ ఉంది పాలన, నీ దగ్గరికి వస్తూ ఉంది పార్టీ. నీ సమస్యలను తెలుసుకోవటమే మా బాధ్యతగా భావిస్తూ ఈ తొలి అడుగు నీ ద్వారా వేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పట్టణంలోని 10వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ గురువారం పరిశీలించారు. కొల్లూరు వారికి పుట్టవారి వీధి ప్రాంతాల్లో జరుగుతున్న కాలువ పూటకి చేతకొలను అమ్మ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో గల సమస్యలను ప్రజలు చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో పలు ప్రాంతాల్లో కాలువలను పూడికలు తీయిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆమె తెలిపారు. చెత్తను పొడి చెత్తగా, తడి చెత్తగా వేరు చేసి నేరుగా పురపాలక సంఘ వాహనాలకు ఇవ్వాలని కోరారు. కాలువల్లో చెత్తా చెదారం పడవేయవద్దని, కాలువల్లో నీటిపారుదల ఆగిపోవటం వలన నీరు నిల్వ ఉండి దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందు అందరికీ నమస్కారం. ఈ రోజు నా 10వ వార్డులో శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వార్డులో వచ్చేసి కాలువలు అనేది కొంచెం పర్లేదు. అలాగే ఎక్కడైతే వాటం లేకుండా ఉంటుందో అదంతా ఆ సిల్ట్ తీపిస్తడం జరుగుతుంది. ఆ బండలు లేపి దాని కింద ఏమైనా ఉన్నాయా లేవో చూసుకుంటూ అది తీపిస్తడం జరుగుతుంది ఈ రోజున. అలానే ఈ వర్షాకాలం కాబట్టి పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. అలానే ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు బాగా కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళు కొన్నారు, వదిలేస్తున్నారు. వాటి వల్ల పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఆ పక్కన వాళ్ళు మా ఇంటికి పాములు వస్తున్నాయమ్మా, పురుగులు ఇలాంటివి వస్తున్నాయని చెప్పడం జరిగింది. దయచేసి స్థలం గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది స్థలాలు క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాను. లేదంటే అది మేము క్లీన్ చేయించి మా మున్సిపాలిటీ బోర్డు పెట్టి పెనాల్టీ వేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. వర్షాకాలం మీరు కొంటున్నారు, వదిలేస్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, దానివల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ మురుగుదల ఇప్పుడు ఈ కాలువ అనేది ఫ్లోటింగ్ లేకపోతే అక్కడ ఆగిపోయి ఆ దోమల వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఇది అందుట్లో వర్షాకాలం కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ముందు శానిటేషన్ మెయిన్. మన ఈ వర్షాకాలంలో ఈ దోమల వల్ల ఫీవర్లు వస్తాయి, అందరికీ తెలిసింది. డెంగ్యూ జ్వరం కానివ్వండి, మలేరియా, చికెన్ గురియా ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు మనం ఇంట్లో తీసుకోవాలి. అలానే మన రోడ్డు ఇక్కడ బయట కూడా తీసుకోవాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని శానిటేషన్ అనేది మాకు సహకరించండి. ఇలాంటి కవర్లు, బాటిల్స్, ఇలాంటి కాలువల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలి. కొబ్బరి బొండాలు, ఇతర వ్యర్థాలు రోడ్ల వెంబడి పోస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కమిషనర్ మహాలక్ష్మీపతిరావు హెచ్చరించారు. పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం కొబ్బరి బొండాల విక్రయదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కొబ్బరి బొండాలు, వ్యర్థాలను రోడ్ల వెంబడి పోయటం వలన వచ్చే సమస్యలను, ఫిర్యాదులను విక్రయదారుల దృష్టికి తీసుకొచ్చారు. పురపాలక సంఘం పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుంటే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ బొండాలు, వ్యర్థాలను పడేయటం సరైన పద్ధతి కాదని, ఈ విషయంలో వ్యాపారులను మార్పు రాని పక్షంలో చర్యలు తప్పవని అన్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు బొండాల తరలింపులో వచ్చే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
స్థానిక పురపాలక సంఘ కార్యాలయం మెప్మా షెడ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొబ్బరి బోండాల విక్రయదారులు హాజరయ్యారు. రోడ్ల వెంబడి అపరిశుభ్రంగా బోండాలు పడేయటంపై వస్తున్న సమస్యలను వ్యాపారులకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణానికి నలుమూలలా ప్రధాన రహదారుల వెంబడి కొబ్బరి బోండాలు పోస్తున్నారని, దానివల్ల ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారవటంతో పాటు దుర్గంధం వెదజల్లుతుందని, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ వ్యాపారులు జీవనోపాధిలో భాగంగా వ్యాపారం చేసుకోవచ్చని, కానీ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పోస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వ్యాపారులు వాహనాలు ఏర్పాటు చేసుకుని వాటిని తరలించుకోవాల్సిందేనని అన్నారు. పురపాలక సంఘం పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని, ఇటువంటి చర్యల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి కొనసాగితే ఉపేక్షించేది లేదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి మొవ్వ యేసుబాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీమన్నారాయణ, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన పట్టణ ప్రాంతంలో కొబ్బరి బండాల వ్యాపారాలు చేసేటటువంటి చిరు వ్యాపారస్తులు వారందరినీ కూడా పిలిపించి ఈ కార్యాలయంలో చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. దాని సమావేశంలో ముఖ్య అంశాలు ఏంటంటే కొబ్బరి బండాలు ఎక్కడ పడితే అక్కడ కొట్టివేయటం, మురుగు కాలువల్లో కానీ రోడ్డు మార్జిన్లు అమ్మటే కానీ, తర్వాత వారు అమ్మేటటువంటి ప్రదేశాల్లో నిల్వ చేయడం వల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళు తెలియజేశాం. వారు దాని మీద స్పందించారు. ఇకపై అలాంటి చర్యలు తీసుకోమని, జాగ్రత్తలు పాటిస్తామని తెలియజేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ వ్యాపారం చేసినా కూడా వారి సొంత వాహనాల ద్వారా వారి సొంత గోని సంచులు పెట్టుకొని 2 సగాలు చేసుకొని ఆ వ్యాపారం నిర్వహించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ చేయకుండా జాగ్రత్తగా పాటించాలని చెప్పని మేము తెలియజేయడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, సంతృప్తికరంగా చేస్తామన్నారు. దీన్ని మేము ప్రతిరోజు నిత్యం ఒక ఎంప్లాయీస్ అందరూ కూడా, అంటే శానిటేషన్, టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దీన్ని పాల్గొని రెగ్యులర్గా వీళ్ళు రెగ్యులరైజ్ అయ్యే వరకు, అనగా ఎటువంటి ఊరి బయట బోండాలు కానీ రకాల వెయిటింగ్ కానీ ఏమి లేకుండా పరిశీలన చేస్తూ ప్రతిరోజు అలాంటి వారి పేరు తగు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశాం. కాబట్టి పట్టణ పౌరులు ఇది గమనించండి. ఇకపై వ్యాపారస్తులు, బోండాల వ్యాపారస్తులు ఎక్కడైనా ఏదైనా అసౌకర్యాన్ని కలిగిస్తే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురండి, వెంటనే తగు చర్యలు తీసుకుంటామని మీ అందరికీ వాళ్ళ సూచనలు, సలహాలు, అలాగే మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కూడా మేము కూడా కొన్ని చర్యలు తీసుకుని కూడా స్లోగా చేసి వాటన్నిటిని మీకు అంటే దశల వారీగా మిమ్మల్ని అందరిలో మార్పు తేవాలని చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినా గత 2 రోజుల నుంచి కూడా మీరు పేపర్లో కానీ టీవీల్లో కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ మీద వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చదివే ఉంటారు, వినే ఉంటారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొబ్బరి బొండాలే ఏంటి అనేది మీరు చిన్నగా అనుకుంటున్నారు. కొబ్బరి బొండాలను పెట్టడం వల్ల నా నష్టం ఏంటి? మీరు పరాకున మీరు కానీ మీ దగ్గర వచ్చినటువంటి కొనుగోలుదారుడు కానీ ఆ కొబ్బరి బొండాలని రోడ్డు మీద వదిలేస్తే సైకిల్ మీద కానీ 2 వీలర్స్ మీద కానీ వెహికల్స్ మీద కానీ వెళ్ళే వాళ్ళు పొరపాటున దాన్ని ఎక్కితే ఏమవుతుంది అనేది మీ కళ్ళెదురు మీరే కొన్ని చూసి ఉంటారు మీ వ్యాపార సమయంలో. అది అంటే ఒక వ్యక్తి మీ బ్రతుకుని మీరు బతుకుతూ ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా సాగించాల్సినటువంటి ప్రయాణంలో మీ వల్ల, మీ అజాగ్రత్త వలన, నిర్లక్ష్యం వల్ల వేరే వ్యక్తికి ప్రమాదం కలిగేటటువంటి కార్యక్రమానికి అంతర్జాతీయ మోటార్ సైకిల్ మెకానిక్ల దినోత్సవాన్ని తెనాలి ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వహాబ్ చౌక్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అసోసియేషన్ పతాకాన్ని అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే కరీముల్లా ఆవిష్కరించారు. మోటార్ మెకానిక్ ఆడ్హాక్ కమిటీ సభ్యులు ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. తదుపరి ఐతానగర్లోని నన్నపనేని సరస్వతి సీతారామయ్య హాల్లో జరిగిన సమావేశంలో సీనియర్ మెకానిక్లకు సన్మానం చేశారు. ఆడ్హాక్ కమిటీ సభ్యులు సంపత్ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా అందరూ కలిసి ప్రతి పనిని విజయవంతం చేయాలి అన్నారు. మోటార్ మెకానిక్ల అసోసియేషన్కు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీనియర్ మెకానిక్లు పి డేవిడ్ గారు మరియు కాసిం, గోపి, రాము, రాజారెడ్డి, జానీ భాషా, ఇబ్రహీం, కరీముల్లా, మాధవ, గౌసు, సీనియర్, నూర్ మేస్త్రి, బీబోస్ మిస్ట్రీ, షోరూమ్ మెకానిక్లు, ఆటోమొబైల్ షాపుల వారు తదితరులు పాల్గొన్నారు. మెకానిక్ డే ఈరోజు 3వ తారీఖు 7వ నెల 2025న
ఈరోజు ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా మేము ఈరోజు మెకానిక్స్ తెనాలి టౌన్ మొత్తం కలిపి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా యొక్క సమావేశం మా సీనియర్ మేస్త్రులచే అలాగే వారికి గురువులుగా భావించి మేము సన్మానం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము. ఈరోజు ఆ సమావేశంలో గురువులు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ముందు టెక్నాలజీని బట్టి వారి దగ్గర సలహాలతో పాటు మేము అది సదా పాటిస్తామని ఆశిస్తూ ఉన్నాం. తెనాలిలోన ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్స్ ర్యాలీ ఏర్పాటు చేయడం, ర్యాలీ తదుపరి ఐతానగర్లో ఉన్న శ్రీ సర్వతి నందపనేది సీతారామమ్మ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశంలో గురువుల్ని గౌరవించుకోవడం, సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున అందరి ఇళ్లల్లో కూడా మోటార్ వెహికల్ అనేది కామన్ అయిపోయింది. అలాంటి వెహికల్ తయారు చేయడానికి ప్రథముడైన గాగ్లెట్ మైకెల్ వారికి మేము ఒకసారి స్మరించుకుంటూ మాకు ఇలాంటి అవకాశం కల్పించిన వారికి మా అసోసియేషన్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జూలై 3వ తారీఖున జరుగుతుంది. శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో గురువారం యానిమేటర్లకు క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కొత్త వంతెన టౌన్లో గల శారదా హాస్పిటల్ ప్రాంగణంలో తెనాలి, కొల్లిపర మండలాలకు చెందిన యానిమేటర్లకు ఉచిత స్కానర్ స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. జిల్లా డిఆర్డీఏ పీడీ సహకారంతో తహసీల్దార్ ఎంవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా కొల్లిపర తెనాలి ఏపీఎంలో జయశ్రీ రమాదేవిల పర్యవేక్షణలో సుమారు 150 మంది యానిమేటర్లకు పాప్స్ స్పియర్ అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్త శారద మాట్లాడుతూ 9 నుండి 14 సంవత్సరాల వయసులోపు బాలికలకు ఐపీవీ వ్యాక్సిన్ చేయించాలని సూచించారు. మహిళలు కూడా 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి వ్యాధులను నివారించేందుకు మహాయజ్ఞంలో అందరూ ముందుకు వచ్చి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది, యానిమేటర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన అందరికీ కూడా తెలుసు, గత దాదాపు 20 ఏళ్ళుగా మనం ఈ క్యాన్సర్ రహిత తెనాల్ని చూడాలి అనే ఉద్దేశంతో దానికి తగిన పరీక్షలే కాకుండా ఒక హెల్త్ ఎడ్యుకేషను, అవేర్నెస్, ర్యాలీలు అన్నీ జరుపుతూనే ఉన్నాము. మనం అంటే ప్రయత్నించే పనులన్నీ చేస్తున్నా సరే మనం చేరాల్సిన టార్గెట్ పాయింట్ ఇంకా రీచ్ అవ్వలేదు అనే ఉద్దేశంతో దీన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి, ఇది ప్రతి హౌస్ హోల్డ్కి కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసుకున్నామండి. ఈ డిసీజ్ ఫ్రీ తెనాలి అనే దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఇవాళ మనం తీసుకున్నది సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ అండి. అంటే ఏదైతే మనం ఆపేయగలిగే క్యాన్సర్ తోటి ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ చనిపోతుందనే మాట మనం ఇండియాలో ప్రతిరోజు వింటూనే ఉన్నాము. ప్రత్యేకించి మా డాక్టర్స్ అందరికీ కూడా కొంత ఇంటిమేషన్ వస్తూ ఉంటుందండి. అంటే ఫలానా నెలలో ఇంతమంది క్యాన్సర్తో ఈ మహిళలు చనిపోయారు అని అలా విన్నప్పుడల్లా బాధేస్తూ ఉంటుంది. అది అయ్యో మనం ఆపేయగలిగే క్యాన్సరే కదా, ఎందుకని మనం చేయలేకపోయాము, మన వంతుగా మనం ఏం చేయలేకపోయాము అనేది మదనతోటి దీన్ని స్టార్ట్ చేయటం అనేది జరిగింది. దీనికి నేను చాలా కాలంగా మరి తెనాల్లో చేస్తూ ఉన్నాను. అంటే దీనికి గవర్నమెంట్ రీసోర్సెస్ కానీ సహకారం కూడా చాలా బాగా కావాల్సి వస్తుంది. ప్రత్యేకించి మాకు దాదాపు ఒక 5-6 నెలలుగా మరి మన తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం ఆయన అంటే మా హెల్తే కాదండి మిగతా వాటి పట్ల కూడా ఆయన ఎవరికి ఎక్కడ ఏది అవసరమైనా నేను ఉన్నాను అని ఆయన చేయటం అనేది చూసి మా టీం అంతా కూడా వెళ్ళి ఆయన అప్రోచ్ చేయటం జరిగిందండి. దానికి ఇన్ కేసు డిటెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత వారు భయంతో ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ లేదు మిడిల్ మెన్ యొక్క దీనికి వాళ్ళు అట్రాక్ట్ అవటం కానీ జరుగుతుంది కదా, ఆ పాయింట్లో కూడా మనం చేయాలండి. అలాగే బాలికలు లక్షల రూపాయలు పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ కొని మరి ఆ ఇన్స్ట్రుమెంట్ కొన్నందుకు మరి ఈ పేషెంట్ల దగ్గరే సంపాదించాలి అని ఉన్న ఈ రోజుల్లో మరి ఇందాక నేను ఆ ఎక్విప్మెంట్ పరిశీలిస్తే ఎట్ అబౌట్ 25 lakhs ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్తో మరి వాళ్ళకి స్కానింగ్స్ కానీ ఏమన్నా చేస్తున్నారు అంటే మరి ఈ ఒక అద్భుతంగా నాకు ఎందుకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ ఏంటి అని ఆలోచిస్తే తెనాల్లో డాక్టర్ శారదా గారు లాంటి వాళ్ళు ఉన్నందుకు ఇది ఒక నిజంగానే తెనాలి ప్రజలు చేసుకున్న గొప్ప వరం. దీన్ని ప్రజల వైపు నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే
మరి ఈ రోజుల్లో ఏదైనా ఫ్రీగా చేస్తామంటే ఏంటో వీళ్ళకి ఎలా ఉందో, ఎందుకు వీళ్ళు ఫ్రీగా చేస్తున్నారు అనే థాట్ వస్తుంది. సొసైటీకి ఏదో చేయాలి అనే తాపత్రయం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. మరి అలాంటి వారిలో ప్రథములు డాక్టర్ శారదా మేడం గారు నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే సుమారుగా నేను వచ్చిన దగ్గర నుంచి మేడం గారి యాక్టివిటీస్ అన్నీ పరిశీలించి చూస్తున్న పరిస్థితుల రీత్యా మేడం గారు ఇంత బాగా చేస్తున్నప్పుడు ఏదో ఉడతలాగా ఎంతో కొంత మేడం గారి పక్కన ఉండాలి, నిలబడాలి, ఒక పుత్రుడిలాగా పక్క నుండి ఏదో ఇతోదికి సహాయం చేయాలని అనిపించింది. అందులో భాగంగానే నేను వారితో ఈ డిసీజ్ ఫ్రీ తెనాలి అనే కాన్సెప్ట్లో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇలా డాక్టర్ చూస్తున్నారు అంటే భయపడాల్సిన అవసరం అనేది లేదు. అసలు ఎలా అంత ఈజీగా చేస్తున్నారంటే అంత ఈజీగా చేస్తున్నారు. కొంతమంది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా భయపడి అదేని ఇదని అడిగారు. నన్ను అడిగినా కూడా ఏం పర్వాలేదమ్మా, బాగా ఉంది, అన్నీ చేయించుకోవాలి, భయపడబాకండి అని చెప్పాను. మేడం గారు ఇది తీసుకున్నందుకు మనందరం కూడా కలిసికట్టుగా ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మనం ఇంకా తెలియని వాళ్ళకి తెలియచేద్దాము. ఇంకా మూలనుండా వంటింటి కుందేళ్ళలాగా మనం ఎట్టాగే ఉండకోకుండా ముందుకెళ్ళి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బయటికి రాకోకుండా తెలియకోకుండా ఆ రోగాలు పెద్దవి చేసుకుంటున్నాము. పురపాలక సంఘంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు గురువారం చెప్పులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన అధికారం మహాలక్ష్మీపతిరావు తదితరులు పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 2 జతల చొప్పున చెప్పులు అందించారు. స్థానిక పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు పంపిణీ చేసిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, అందులో భాగంగా గతంలో కొబ్బరి నూనె, సబ్బులు, గ్లౌజులు, మాస్కులు కూడా పంపిణీ చేసినట్లు చెప్పారు. కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ కార్మికుల పాత్ర కీలకమని, వారి సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ ఎం యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ గారు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సెక్రటరీలు మరియు F1 గుమస్తా ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా సీట్ వర్కర్స్కి 42 మందికి ఈ రోజున చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. అలానే మన గతంలో కూడా బట్టలు కానివ్వండి, కొబ్బరి నూనె, సోపులు అలా వగేరా ఏవైతే ఉన్నాయో వర్కర్స్కి, ఎందుకంటే ఈ రోజున మేము వార్డుల్లో తిరగలుగుతున్నామంటే వాళ్ళ కృషి వల్లనే. ఈ రోజున ఆ వర్కర్స్కి తగిన జాగ్రత్తలు మేము కూడా తీసుకోవాలి కాబట్టి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ కానివ్వండి, అలా వగేరా వాళ్ళకి ఏదైతే సంబంధించింది ఉంటాయో అవన్నీ మా తెనాలి మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మన తెనాలి మున్సిపాలిటీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున ప్రతి కౌన్సిలర్లు కానివ్వండి, అలానే అధికారులు కానీ ఈరోజు వార్డులో తిరగలుగుతున్నామంటే వాళ్ళ కృషి వల్లే. అది వాళ్ళకి మనం ఇచ్చే గౌరవంగా ఈ రోజున చెప్పులు పంపిణీ కానివ్వండి, వగేరా వాళ్ళ హెల్త్ విషయంలో కానీ ఏదైనా సరే బాధ్యతతో ఈ రోజున చేస్తున్నాం. తప్పకుండా సుందరి తెనాలిలో కూడా మాతో పాటు వాళ్ళు పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఇంకా మెరుగైన శానిటేషన్ ఇంకా తీసుకురావాలని, మన తెనాలి పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధిలో పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ ఈ సందర్భంగా వర్కర్లకు కానివ్వండి అందరూ తెలియజేసేది, మన పట్టణంలో ఏ కార్యక్రమాన్నైనా సంతృప్తికరంగా ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు ఆర్థికమైనటువంటి సమస్యలు లేకుండా పూర్తిగా చేయమని మన మంత్రివర్యులు గారు ఆదేశించి ఉన్నారు. దానికి ఆయన గారు సంతృప్తికరమైనటువంటి మన సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని మీకోసం అంటే వర్కర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తికరంగా ఉద్యోగం చేయాలనే ఆదేశాలు ఇచ్చారున్నారు. కాబట్టి మీ అందరూ దాన్ని ఉపయోగించుకోండి. మీ అందరూ కూడా సహకరించి పట్టణాభివృద్ధి సహాయపడాల్సిందిగా. జూలై 9వ తేదీన జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరిగే సమ్మెకు మద్దతుగా గురువారం LIC తెనాలి బ్రాంచ్లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ జి కిషోర్ కుమార్ గారు, జాయింట్ సెక్రటరీ VVK సురేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ జానీ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా LIC ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల ఆధ్వర్యంలో తేదీన సమ్మెకు పిలుపునిచ్చిందని అన్నారు. 85% మందికి పైగా LIC ఉద్యోగులు ఉన్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ LICని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 74% నుండి 80% పెంచాలని డిమాండ్ చేశారు. LICలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే వాటిని భర్తీ చేయాలని, అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.
కార్మిక చట్టాలు ఏకపక్షంగా ప్రభుత్వం రద్దు చేయడం బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ప్రవర్తించడమేనని ఆరోపించారు. కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని, కార్మిక సంఘాలపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని కార్యక్రమంలో హితవు పలికారు. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి కోళ్లపూడి రాజు, అధ్యక్షుడు వినయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ పూర్ణ నారాయణ, ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ ఏజెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి పాలడుగు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె జరుగుతోంది. ఈ దేశ కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం ప్రధానమైనటువంటి ఒక 17 డిమాండ్స్ మీద ఒకరోజు సమ్మెకి వెళ్తాం జరుగుతోంది. జాతీయ సమ్మెలో ఉన్నటువంటి 17 డిమాండ్స్ కూడా ఈరోజు కార్మిక వర్గంగా, ఉద్యోగ వర్గంగా ఎదుర్కొన్న సమస్యల గురించి, అలాగే ఈ ప్రభుత్వ విధానాలను ప్రకటించే అంశాలకు సంబంధించి కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏదైతే కార్మిక వర్గం కష్టార్జితంతో సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలు ఉన్నాయో, కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి లేబర్ కోడ్లుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే దాదాపు ఒక 40 కార్మిక చట్టాలని, అది పారిశ్రామిక వివాదాల చట్టం అయి ఉండొచ్చు, పని గంటలకు సంబంధించిన చట్టం అయి ఉండొచ్చు, లేకపోతే ట్రేడ్ యూనియన్స్ని పెట్టుకునేందుకు సంబంధించిన చట్టం అయి ఉండొచ్చు, నెగోషియేషన్ సంబంధించింది, అనేక రకాలైన చట్టాలని ఏదైతే కార్మిక వర్గం సుదీర్ఘ కాలంగా పోరాటాలు చేసి సాధించుకుందో వాటన్నిటినీ కూడా మార్పు చేసి కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన సమ్మె జరుగుతోంది. ప్రభుత్వం యొక్క దాడి అనేది కార్మిక వర్గం మీద చాలా దారుణంగా ఉంటా ఉంది. అందులో ప్రత్యేకించి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రోజు రోజుకి వారి విధానాల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తూ ఉన్నారు తప్పితే దాని గురించి కష్టపడి పనిచేసే కార్మిక వర్గాన్ని చాలా దారుణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అనేక విధాలుగా ఇప్పుడు మిత్రులు కిషోర్ గారు చెప్పినట్టుగానే ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం కానీ కార్మిక వర్గం మీద దాడి అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీన్ని మరి భరించలేని పరిస్థితిలో ఉన్నాము. అట్లాగే ప్రజలకు కూడా సరైన సేవలు చేయలేని పరిస్థితులు వాళ్ళ కార్మికులు ఉన్నారు. ఎందుకంటే సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలకు సరైన సౌకర్యాలు కూడా చేయించలేకపోతా ఉన్నాం. తెనాలి రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో పోలీసు బృందాలు విస్తృతంగా సోదాలు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలలో భాగంగా గుంటూరు మహిళా పిఎస్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీంల సంయుక్త ఆధ్వర్యంలో పలు రైళ్లలో విస్తృత సోదాలు చేశారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్లో పోలీసు బృందాలు తనిఖీ చేయగా గంజాయి ఆకులతో తయారు చేసిన బాండ్ చాక్లెట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీలలో బ్యాగులో చాక్లెట్లు తరలిస్తున్న వ్యక్తులు దొరక్కపోవడంతో బ్యాగును స్వాధీనం చేసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా మహిళా పిఎస్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ నుండి తెనాలి వరకు ప్రయాణిస్తున్న రైళ్లలో తనిఖీలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశామని, రాబోయే రోజుల్లో తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో జీఆర్పీ పోలీసు సిబ్బంది, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రన్నింగ్ ట్రైన్స్లో, కొన్ని అనుమానించిన ట్రైన్స్లో ఈ ఈగల్ డిపార్ట్మెంట్ వారు, రైల్వే పోలీసు, తర్వాత ఆర్పీఎఫ్ పోలీసు, లోకల్ పోలీసు అంతా కలిసి సంయుక్తంగా ఈరోజు దాడులు చేయడం జరిగింది. కొన్ని ట్రైన్స్లో పోలీసు వారు టీమ్స్ అన్నీ కూడా ట్రైన్లో జర్నీ చేస్తున్న అనుమానంగా ఉన్న ప్యాసింజర్ల లగేజ్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. మేము గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు ఈ ట్రైన్లో తంబరం వెళ్ళే ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఈ ట్రైన్లో మాకు అనుమానాస్పదమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనపడలేదు. ఒక ఎక్సెప్ట్ సమ్ బాండ్ అనే చాక్లెట్, ఇది గంజా ఆకుతో తయారు చేసింది. దీన్ని కొంతమంది క్యారీ చేస్తున్నారు కానీ వాళ్ళకి వ్యక్తులు దొరకలేదు. అది జీఆర్పీ పోలీసు వారికి అప్పగించి దర్యాప్తు చేస్తాం. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ఈగిల్ టీమ్స్ వారి ఆధ్వర్యంలో రన్నింగ్ ట్రైన్లో ఒడిశా నుంచి గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మన ఏపీలో ఇప్పుడు గంజాయి ఏపీ నుంచి దొరక్క ఒడిశా నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుందనే దాని మీద ఈగిల్ టీమ్స్ వారు లోకల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ మేము కలిసి సంయుక్తంగా ఈ చెకింగ్ విజయవాడలో మేము బయలుదేరి తెనాలి వరకు చెక్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి సోదాలు కొనసాగుతాయని.
ఈ నెల 5, 6, 7 తేదీల్లో రోటరీ కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవం నిర్వహిస్తున్నట్లు తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షుడు నెల్లూరు వెంకటేశ్వరరావు కొత్తపేటలోని కళాక్షేత్రంలో జరిగే ఈ నాటకృత్యాలలో ఆయా ప్రాంతాల నుండి కళాకారులు విచ్చేసి నాటక ప్రదర్శనలు, నాటక పోటీల్లో గెలుపొందిన వారికి ఏర్పాటు చేసే బహుమతి ప్రధాన సభకు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, ప్రముఖ నాటక రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. స్థానిక రోటరీ క్లబ్ ఆఫీస్ నందు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జూలై 5, 6, 7 ఏరియాలలో సాయంత్రం 6 గంటలకు జరిగే నాటక పోటీల్లో ఐ హేట్ ఇండియా, అనుకున్నదొకటి అయినదొకటి, నిశ్శబ్దమా నీ ఖరీదెంత, ఖరీదైన జైళ్లు వంటి నాటకాలు ప్రదర్శింపబడతాయని చెప్పారు. 7వ తేదీన జరిగే పాల్ హరీష్ పురస్కారం డిస్టిక్ గవర్నర్ పాడిబండ్ల సాంబశివరావుకు అందజేయడం జరుగుతుందని, కార్యక్రమానికి అన్నిరత్న ప్రభాకర్, బీసీ రెడ్డి, బాలకోటి రెడ్డి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నన్నపనేని రాజకుమారి, డిఎల్ కాంతారావు వంటి ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అభిమానులు, కళాప్రియులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి వెంకటనారాయణ, దూలిపాల రవీంద్రనాథ్, గుత్తా వెంకటరత్నం, కన్నగంటి మురళీకృష్ణ, చేతన్ రాజు కొట్టారి, ఈదర శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, కాకుమాను ఉపేంద్ర, మల్లాది అర్జున్, కొల్లి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ కళా పరిషత్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6, 7 తారీఖుల్లో కవి రామకృష్ణ కళాక్షేత్రంలో ద్వితీయ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరుగుతాయి. వీటిని రోటరీ క్లబ్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు రెండు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలని ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పూర్ణచంద్ గారిని వివరించవలసిందిగా కోరుకుంటున్నాను. 5, 6, 7 3 రోజులు ఈ నాటికలు పోటీలు జరుగుతాయి. 7వ తారీఖు సాయంత్రం మా రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారం ఉంటుంది. ఈసారి ఆ పురస్కార గ్రహీతగా శ్యామ్ పాటిబండ్ల హైదరాబాద్ వారిని ఎన్నిక చేసుకోవటం జరిగింది. వారికి అన్నే రతన్ ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఆ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. దానికి విసిరెడ్డి బాలకోటి రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. అట్లాగే తర్వాత నాటక పోటీలకు ప్రైజులు వచ్చిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి రోటరీ కళా పరిషత్, ఈదర రామారావు ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నాటక పోటీలు కళాక్షేత్రంలో ఈవినింగ్ 6ంటికి మొదలయ్యి 10 వరకు జరుగుతాయి. అందుకని ప్రజలందరూ ఈ నాటకాలు, మంచి నాటకాలు 7 నాటకాలు ప్రదర్శిస్తున్నాం, స్టేట్లో నెంబర్ 1 నాటకాలు. అందుకని ప్రజలకు కూడా వినోదం కోసం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం, నాటకాలను తిలకించవలసిందిగా. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వన్ స్టెప్ అడ్వకేట్ విజయలక్ష్మి సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించేందుకు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలు, గ్రామ కార్యదర్శులకు సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఎంఈ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ నిబంధన ప్రకారం మహిళలు 10 మంది కంటే ఎక్కువ పనిచేసే ప్రాంతాలలో ఐసీసీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని తెలిపారు. ఈ కమిటీల ద్వారా మహిళలకు రక్షణ కలుగుతుందన్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ మహిళలకు సమాజంలో పనిచేసే ప్రాంతాలలో ఏ విధంగా గౌరవించాలని ఇటువంటి సమావేశాల ద్వారా తెలుస్తాయని చెప్పారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టాలు ఎంత బలంగా ఉన్నాయో సమావేశంలో వివరించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం ఏర్పాటు చేసిన 181, పిల్లల కోసం 1091 వంటి వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఈ తరుణంలో మనం పనిచేసే ప్రాంతాల్లో, వర్కింగ్ ప్లేసెస్లో కూడా ఉమెన్కి ఓ ప్రొటెక్షన్ ఉండాలి, వారిని మనం కాపాడుకోవాలి మన పిల్లలాగా అనే ఉద్దేశంతో ఈ కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించాలని ఈరోజు మన గుంటూరులో వన్ స్టెప్ లాయర్గా ఉన్న విజయలక్ష్మి మేడం గారిని రిక్వెస్ట్ చేశాం. చట్టాలపైన మన వాళ్ళకి సిబ్బందికి అవగాహన కల్పించాలని మేడం గారు అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసి మరి మా స్టాఫ్ అందరికీ, ఉమెన్ స్టాఫ్కి అట్లాగే జెంట్స్కి కూడా ఎలా బిహేవ్ చేయాలి మన ఉమెన్ ఎంప్లాయీస్తో, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ అసలు మహిళల పట్ల ఎలా ఉండాలి బయట సొసైటీలో, వారికి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో, మరి ఒకవేళ అలా కనుక జరగకపోతే చట్టాలు ఎంత బలంగా ఉన్నాయని తెలియజెప్పడం, ఒక విధంగా వారికి నేను మంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే
మహిళలకు ఇబ్బంది ఎదురైతే ఉమెన్ హెల్ప్ లైన్ 181కి, అట్లాగే చైల్డ్ రిలేటెడ్గా ఇష్యూస్ ఏమైనా ఉంటే 1098కి, మరి సైబర్ క్రైమ్ ఏదైనా ఇబ్బంది వస్తే 1030కి, ఈ మధ్య పోలీస్ హెల్ప్ లైన్ కూడా ఒకటి పెట్టారు 112 అని. మీరు ఈ అవకాశాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను వినియోగించుకొని మీరందరూ మీ స్వీయ రక్షణ కల్పించుకోవాలని ప్రభుత్వం అండగా ఉంటుంది. నా పేరు విజయలక్ష్మి అండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వన్ స్టాప్ సెంటర్లో లాయర్గా వర్క్ చేస్తున్నాను. ఈ పోష్ యాక్ట్ మీద, అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి సంస్థలో, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టార్లో అవ్వచ్చు, తప్పనిసరిగా కమిటీస్ అనేది ఐసీసీ కమిటీ, ఎక్కడైతే 10 మెంబర్స్ అబవ్ వర్క్ చేస్తారో అక్కడ ఐసీసీ కమిటీ ఫామ్ చేయించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మొత్తం మన గుంటూరు జిల్లాలో ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఈ తెనాలిలో మన ఎంఆర్ఓ గారి సహకారంతో, ఆయనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఐసీసీ కమిటీ మా దగ్గర కూడా ఫామ్ చేయాలి మేడం అని చెప్పడంతో, సార్తో సహకారంతో మేము ఇక్కడ వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ అనేది, ఊరికే కమిటీ ఫామ్ చేస్తే సరిపోదు కదా, వాళ్ళకి అందరికీ అవేర్నెస్ ఇచ్చి యాక్ట్ ఏంటి, యాక్ట్లో ఏం చెప్పారనే విషయాలను వాళ్ళకి చెప్తా ఈ ఐసీసీ కమిటీ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళకి కావాల్సిన ఫీల్డ్ లెవెల్లో కావాల్సిన కొన్ని చట్టాల గురించి, హెల్ప్ లైన్స్ గురించి, వాటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఈ సబ్జెక్టు కొంతవరకు వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో ఉపయోగపడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోడ్ల వెంబడి కొబ్బరి బొండాలు, వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు. మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు. 10వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. ఘనంగా అంతర్జాతీయ మోటార్ మెకానికల్ దినోత్సవం. పలువురు మెకానిక్లకు సన్మానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.